వీటూ న్యూస్ ప్రేక్షకులకు దీపావళి శుభాకాంక్షలు. ముందుగా హెడ్లైన్స్. శ్రీకాళహస్తి ఆలయంలో దీపావళి సందర్భంగా రేపు కేదారి గౌరీ వ్రతం, మహిళల సామూహిక వ్రతాలకు ప్రత్యేక ఏర్పాట్లు చేసిన అధికారులు. గురువారం సందర్భంగా శ్రీకాళహస్తి ఆలయంలో గురు దక్షిణామూర్తికి అభిషేక సేవలు, పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు. దీపావళి సందర్భంగా విద్యుత్ దీపాల వెలుగులతో శ్రీకాళహస్తి ఆలయం భక్తులను ఆకట్టుకుంటున్న ప్రత్యేక అలంకరణ. తిరుమల శ్రీవారి ఆలయంలో శాస్త్రోక్తంగా దీపావళి ఆస్థానం, ప్రత్యేక పూజలు నిర్వహించిన అర్చకులు. శ్రీకాళహస్తీశ్వర స్వామి ఆలయంలో శుక్రవారం సందర్భంగా రేపు కేదారి గౌరీ వ్రతానికి అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉదయం 7 గంటల నుంచి కేదార గౌరీ వ్రతం నిర్వహించనున్నట్లు కార్యనిర్వహణాధికారి ఎస్ఎస్ చంద్రశేఖర్ ఆజాద్ తెలిపారు. శ్రీకాళహస్తీశ్వర స్వామి ఆలయంలో దీపావళి శుక్రవారం సందర్భంగా రేపు కేదారి గౌరీ వ్రతానికి అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉదయం 7 గంటల నుంచి కేదార గౌరీ వ్రతం నిర్వహించనున్నట్లు కార్యనిర్వహణాధికారి ఎస్ఎస్ చంద్రశేఖర్ ఆజాద్ తెలిపారు. ముక్కంటి ఆలయ ప్రాంగణంలోని శ్రీకృష్ణ దేవరాయల మండపంలో ఈ వ్రతం నిర్వహిస్తామని ఆయన తెలిపారు. వ్రతంలో రేపు వచ్చే మహిళా భక్తులకు వాయినాలు ఉచితంగా ఇవ్వనున్నట్లు ఆలయ ఈవో చంద్రశేఖర్ ఆజాద్ తెలిపారు. మహిళా భక్తులు పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో చంద్రశేఖర్ ఆజాద్, డిప్యూటీ ఈవో కృష్ణారెడ్డి, ఏఈఓ లోకేష్ రెడ్డి, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, టెంపుల్ ఇన్స్పెక్టర్ హరియాదవ్, ఆలయ అధికారులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తి ఆలయంలో శ్రీ గురు దక్షిణామూర్తి ప్రత్యేక అభిషేక సేవ వేదోయుక్తంగా నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. గురువారం సందర్భంగా గురు దక్షిణామూర్తి ప్రత్యేక అభిషేక సేవలో పాల్గొని గురు అనుగ్రహం కోసం ప్రార్థించారు. శ్రీకాళహస్తి ఆలయంలో గురువారం సందర్భంగా గురు దక్షిణామూర్తి ప్రత్యేక అభిషేక సేవ శాస్త్రయుక్తంగా నిర్వహించారు. ఆలయ ఉప ప్రధాన అర్చకులు కరుణా గురుకుల ఆధ్వర్యంలో వేద పండితులు కలశ స్థాపన పూజలు చేపట్టి వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో దక్షిణామూర్తి అభిషేకాలు చేపట్టారు. వేద మంత్రోచ్చరణ నడుమ అభిషేకాలను నిర్వహించారు. అనంతరం స్వామివారికి వివిధ రకాల పుష్పాలు, బంగారు ఆభరణాలతో దివ్య అలంకారాలు చేశారు. అనంతరం ధూపదీప నైవేద్యాలు నివేదించి పూర్ణ హారతులు సమర్పించారు. ఈ అభిషేక సేవలో విశేష సంఖ్యలో భక్తులు పాల్గొని గురు దక్షిణామూర్తి అనుగ్రహం కోసం ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవో కృష్ణారెడ్డి, అసిస్టెంట్ కమిషనర్ కస్తూరి, ఆలయ టెంపుల్ ఇన్స్పెక్టర్ హరియాదవ్, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, ఏఈఓ లోకేష్ రెడ్డి, పిఆర్ఓ సుబ్రహ్మణ్యం, ఆలయ అధికారులు పాల్గొన్నారు. దేవస్య పత్ని నమః. ఓం పశుపతే దేవస్య పత్ని నమః. ఓం ఈశానాయ దేవాయ నమః. ఓం పశుపతే దేవాయ నమః.
దీపావళి పర్వదినం కార్తీక మాసం ప్రారంభంను పురస్కరించుకొని శ్రీకాళహస్తీశ్వర ఆలయాన్ని సర్వాంగ సుందరంగా విద్యుత్ దీపాలంకరణతో ముస్తాబు చేశారు. విద్యుత్ దీపాలంకరణ భక్తులను విశేషంగా ఆకట్టుకుంటుంది. శ్రీకాళహస్తీశ్వర ఆలయం విద్యుత్ వెలుగుల శోభతో దగదగలాడిపోతుంది. ఆకర్షణీయమైన విద్యుత్ దీప కాంతులతో మెరిసిపోతున్న ఆలయం చూడ్డానికి 2 కళ్ళు చాలదన్నట్లు నేత్రపర్వంగా మారింది. శ్రీకాళహస్తి ఆలయాన్ని దీపావళి పర్వదినం కార్తీక మాసం నవంబర్ 1వ తేదీ నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రత్యేక విద్యుత్ దీపాలంకరణతో ముస్తాబు చేశారు. ఆలయ ఆవరణం, ఆలయం లోపల ప్రత్యేక విద్యుత్ అలంకరణలు చేశారు. దేవతామూర్తుల కటౌట్లతో పాటు ఆకర్షణీయమైన రంగులతో శోభాయమానంగా తీర్చిదిద్దారు. విద్యుత్ వెలుగుల్లో ఆలయం శోభిస్తుంది. అరటి, మామిడి తోరణాలతో పాటు విద్యుత్ దీప కాంతులతో స్వర్ణకాంతులు వెదజల్లుతున్న ఆలయాన్ని తిలకిస్తూ భక్తులు ఆధ్యాత్మిక ఆనందంతో పరవశిస్తున్నారు. Daddy, delete that.
శ్రీకాళహస్తి నియోజకవర్గ ప్రజలందరికీ టీడీపీ సీనియర్ నేత, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ జయచంద్ర నాయుడు దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. శ్రీ మహాలక్ష్మి అమ్మవారి స్మరణతో, ఆశీస్సులతో ప్రతి ఒక్కరి జీవితాల్లో అమావాస్య చీకట్లు తొలగిపోవాలని, అష్టైశ్వర్యాలతో పాటు ఆరోగ్యం కలగాలని కోరుకున్నట్టు తెలిపారు. దీపావళి చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తని అన్నారు. ప్రతి ఇంట దీప కాంతులతో నిండిపోవాలని, జాగ్రత్తలు పాటిస్తూ బాణసంచ కాల్చాలని సూచించారు. ఈ రోజు స్వర్గీయ మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ వర్ధంతిని పురస్కరించుకుని శ్రీకాళహస్తి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. కాంగ్రెస్ నేతలు ఇంద్రమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ రోజు స్వర్గీయ మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ వర్ధంతిని పురస్కరించుకుని శ్రీకాళహస్తి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. కాంగ్రెస్ నేతలు ఇందిరా చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించారు. ఈ సందర్భంగా శ్రీకాళహస్తి కాంగ్రెస్ ఇన్ఛార్జి డాక్టర్ ఎస్ బత్తయ్య నాయుడు మాట్లాడుతూ, భారతదేశపు మొట్టమొదటి ఏకైక మహిళా ప్రధానమంత్రి ఇందిరాగాంధీ అని, అలాగే 1966 నుంచి 1977 వరకు వరుసగా 3 పర్యాయాలు, 1980లో 4వ పర్యాయం ప్రధానమంత్రిగా పనిచేశారని గుర్తు చేశారు. నెహ్రూ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ప్రధానమంత్రి కార్యదర్శిగా జీతం లేకుండా ఆమె పనిచేశారని, తదుపరి ఆమె ప్రధానమంత్రి అయిన తర్వాత అనేక సేవలు అందించారని, పేద, బడుగు, బలహీన వర్గాలకు బ్యాంకులను జాతీయం చేసిన ఘనత ఆమెదేనని, భూ సంస్కరణ చేపట్టిన ఘనత ఆమెదేనని, పేద, బడుగు, బలహీన వర్గాలకు గృహ నిర్మాణం చేసి వారికి నీడను అందించిన ఘనత ఆమెదేనని వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో అధినేతలు వెంకటముని, వీర రాఘవరెడ్డి, గోపి, శివయ్య, నాగురయ్య తదితరులు పాల్గొన్నారు. పివి రోడ్లో వెలిసి ఉన్న శ్రీ 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 అంకలమ్మ దేవస్థానంలో అమావాస్య సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. గత 3 సంవత్సరాలుగా మరాఠీపాలెం వాస్తవ్యులు ఆధ్వర్యంలో అమావాస్య రోజున అన్నదాన కార్యక్రమం జరుపుతున్నారు. అమావాస్యతో పాటు దీపావళి పండుగ కూడా రావడంతో పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దీపావళి సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయంలో దీపావళి ఆస్థానం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. తిరుమల శ్రీవారి ఆలయంలో ఈరోజు ఉదయం దీపావళి ఆస్థానం శాస్త్రోక్తంగా జరిగింది. ఆలయ అర్చకులు, తిరుమల జియంగారులు, టీటీడీ ఉన్నతాధికారుల సమక్షంలో బంగారు వాకిలి చెంత ఆగమోక్తంగా ఆస్థాన వేడుకను నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ఈవో జె శ్యామలరావు మీడియాతో మాట్లాడుతూ, శ్రీవారి ఆలయంలో దీపావళి పండుగ సందర్భంగా దీపావళి ఆస్థానాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించినట్లు తెలిపారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని స్వామివారిని ప్రార్థించినట్లు చెప్పారు. ఈ దీపావళి ప్రజలందరి జీవితాల్లో వెలుగులు నింపాలని, ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలతో ఉండాలని ఈవో ఆకాంక్షించారు. శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకుల్లో ఒకరైన శ్రీ వేణుగోపాల దీక్షితులు మాట్లాడుతూ, భక్తులందరికీ శ్రీవారి ఆశీస్సులు అందాలని కోరుతూ దీపావళి ఆస్థానం నిర్వహించినట్లు చెప్పారు. ఈ సందర్భంగా స్వామివారి మూలమూర్తికి, ఉత్సవమూర్తులకు నూతన పట్టు వస్త్రాలు అలంకరించినట్లు తెలిపారు. అంతకుముందు ఆలయంలో మూల విరాట్కు, ఉత్సవమూర్తులకు నూతన పట్టు వస్త్రాలు సమర్పించి రూపాయి హారతి, ప్రత్యేక హారతులను నివేదించారు. సాయంత్రం స్వామి అమ్మవార్లు సహస్ర దీపాలంకరణ సేవలు పాల్గొని ఆలయ 4 మాడవీధుల్లో ఊరేగి భక్తులను కటాక్షించనున్నారు. బ్రిటిష్ పాలకుల విధానాలకు వ్యతిరేకంగా స్వాతంత్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన నాయకుల్లో పటేల్ ఒకరని, వారి స్ఫూర్తి ఆదర్శనీయమని జిల్లా రెవెన్యూ అధికారి నరసింహులు కొనియాడారు. జాతీయ ఏక్తా దివాస్ పురస్కరించుకొని సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా వారి చిత్రపటానికి సిబ్బందితో కలిసి పుష్పాంజలి ఘటించి నివాళి అర్పించారు. జాతీయ ఏక్తా దివాస్ పురస్కరించుకొని సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా వారి చిత్రపటానికి జిల్లా రెవెన్యూ అధికారి నరసింహులు సిబ్బందితో కలిసి పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా డిఆర్ఓ మాట్లాడుతూ, భారతదేశం ఒక్కటిగా ఉండాలని, దేశంలోని సంస్థానాల ఐక్యతకు పాటుపడిన మహనీయుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ అని కొనియాడారు. జాతీయ ఐక్యతా దినోత్సవాన్ని సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి రోజున దేశవ్యాప్తంగా జరుపుకుంటున్నామని, ఆయన స్ఫూర్తి ఆదర్శనీయమని అన్నారు. బ్రిటిష్ పాలకుల విధానాలకు వ్యతిరేకంగా స్వాతంత్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన నాయకుల్లో పటేల్ ఒకరని అన్నారు. అయితే భారతదేశానికి స్వాతంత్రం సిద్ధించిన తర్వాత దేశంలోని సంస్థానాలన్నింటినీ ఒక్కతాటిపైకి తీసుకొచ్చే బాధ్యతను తీసుకుని సమర్థవంతంగా నిర్వహించారని ప్రశంసించారు. దేశ సమగ్రత, సమైక్యతకు ఎంతగానో పాటుపడి ఉక్కు మనిషిగా పటేల్ కీర్తించబడ్డారని తెలిపారు. స్వతంత్ర భారత మొదటి ఉప ప్రధానిగా
హోంశాఖ మంత్రిగా దేశానికి విశిష్ట సేవలు అందించిన సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని జాతీయ ఐక్యతా దినోత్సవంగా జరుపుకుంటున్నామని వివరించారు. అనంతరం అందరూ కలిసి రాష్ట్రీయ ఏక్తా దివాస్ ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారిని జయలక్ష్మి, కలెక్టరేట్ ఏవో భారతి, ఇతర అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. వీటి న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. శ్రీకాళహస్తి ఆలయంలో దీపావళి సందర్భంగా రేపు కేదారి గౌరీ వ్రతం, మహిళల సామూహిక వ్రతాలకు ప్రత్యేక ఏర్పాట్లు చేసిన అధికారులు. గురువారం సందర్భంగా శ్రీకాళహస్తి ఆలయంలో గురు దక్షిణామూర్తికి అభిషేక సేవలు, పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు. దీపావళి సందర్భంగా విద్యుత్ దీపాల వెలుగులతో శ్రీకాళహస్తి ఆలయం భక్తులను ఆకట్టుకుంటున్న ప్రత్యేక అలంకరణ. తిరుమల శ్రీవారి ఆలయంలో శాస్త్రోక్తంగా దీపావళి ఆస్థానం, ప్రత్యేక పూజలు నిర్వహించిన అర్చకులు. వీటూ న్యూస్ ప్రేక్షకులకు దీపావళి శుభాకాంక్షలు. ఇవి ఇప్పటివరకున్న వీటూ న్యూస్. నమస్తే.